చిల్లంగితనం, మంత్రములు చేయటం. మంత్రాలు తెలుసు కదా మీకు, బుష్ బుష్ అంటారు. ఈ మంత్రాలు జరిగించడం, ఇవన్నీ కూడా అసలు దేవునికి నచ్చనివి. ఇవన్నీ చేశాడంటండి. ఇంత కఠిన హృదయుడు ఒకవేళ మీ ముందు ఉన్నాడు అనుకోండి, మీ ముందు చేస్తున్నాడు అనుకోండి, మీ ఏరియాలో ఉన్నాడు అనుకోండి, మీ ఇంటి పక్కన ఉన్నాడు అనుకోండి, మీరు అసలు అనుకుంటారా ఇతను మారతాడని? మీరు అనుకుంటారా? అనుకుంటారా అతను మారతాడు అని అనుకుంటారా? నేను మన జానీ అబ్బాయి పేరే గుర్రవయ్యనే అనుకోవాలి మారతాడని, అంత శ్రద్ధగా వచ్చి మందిరంలో కూర్చుంటాడని. అతను త్రాగుతున్నప్పుడు అతను మారతాడని అనుకోలే నేను. ఎందుకని? అతని పరిస్థితి అలా ఉంది, అతని పరిస్థితి అలా ఉంది. అతను మారతాడని కల్లో కూడా అనుకోలే. కానీ చూడండి, వచ్చి మందిరంలో కూర్చున్నాడు. ఇప్పుడు అటువంటి గుర్రవయ్యనే మనం అనుకుంటే, ఎంత లిస్టున్నోడు మారతాడని అసలు అనుకుంటామా మనం? ఏమన్నా అనుకుంటామా? మరి మారాడు అంటే అది ఎంత గొప్ప సంగతి. అటువంటి కఠిన హృదయం మార్చబడింది అంటే ఎంత గొప్ప సంగతి అది. దేవునికి స్తోత్రం చెప్పండి.